ఆంధ్రప్రదేశ్ పిఎస్సి చైర్మన్ పై ఉత్కంఠ వీడింది. పిఎస్సి చైర్మన్ గా పులవర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా శ్రీరామ్, రాజగోపాల్, బివి జయనాగేశ్వర్ రెడ్డి, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల ఆంజనేయులు, నక్కా ఆనంద్, కోళ్ల లలిత కుమారి, విష్ణు కుమార్ రాజు ఎన్నికయ్యారు. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తం సభ్యుల వివరాలు మాత్రం అధికారికంగా ప్రకటించారు. రామాంజనేయులు చైర్మన్గా, రామాంజనేయుల పేరు చైర్మన్గా అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఉన్న సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఈసారి పిఎస్సి చైర్మన్కు ఎన్నిక నిర్వహించారు. పెద్దిరెడ్డి కూడా నామినేషన్ వేశారు. అయితే వైసీపీ ఆ తర్వాత ఎన్నికను బహిష్కరించింది. నిజానికి ఇప్పటి వరకు సంప్రదాయంగా వస్తున్న విధానం ప్రకారం ప్రతిపక్ష నేతకు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష సభ్యుడికి పిఎస్సి చైర్మన్ని ఇస్తూ ఉంటారు. ఏకగ్రీవంగా పిఎస్సి చైర్మన్గా ప్రతిపక్ష నేతనే ఎన్నుకుంటూ ఉంటారు, ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతనే ఎన్నుకుంటూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి ఎన్నికను నిర్వహించారు. వైసీపీ నుంచి కూడా పెద్దిరెడ్డి నామినేషన్ వేశారు. కానీ ఆ తర్వాత చైర్మన్ ఎన్నికకు వైసీపీ బహిష్కరించింది, వాకౌట్ చేసింది, అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎన్నిక నిర్వహించగా రామాంజనేయులను ఎన్నుకున్నారు. రామాంజనేయుల పేరును మాత్రం ఇంకా అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయానికి వ్యతిరేకంగా ప్రస్తుతం ఎన్నిక నిర్వహించడంతో వైసీపీ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. సహజంగా ప్రతిపక్ష పార్టీ సభ్యునికి మాత్రమే ఈ పిఎస్సి చైర్మన్ పదవిని ఏకగ్రీవంగా కట్టబెడుతూ ఉండే సంప్రదాయం ఇప్పటి వరకు వస్తూ ఉంది. గతంలో కూడా పయ్యావుల కేసుకు పిఎస్సి కమిటీ చైర్మన్ పదవిని ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం ఎన్నికను నిర్వహించడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. పులవర్తి రామాంజనేయులు పేరును అధికారికంగా ఇంకా ప్రకటించాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, ఎన్నిక ఎలా జరిగింది? అసలు అసెంబ్లీలో ఈ రోజు జరిగిన మొత్తం ప్రక్రియ ఏంటి? బేసిక్ గా ఈ మూడు కమిటీలకు సంబంధించి ఎన్నికలు అయితే ఇప్పుడు లేదు. 1967 తర్వాత జరిగిన ఎన్నికల్లో మొదటిసారిగా ఈ మూడు కమిటీలకు, పిఎస్సి కావచ్చు, అంచనాల కమిటీకి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల సమితి కమిటీకి కావచ్చు, ఈ మూడు కమిటీలకు ఎన్నికలు అయితే నిర్వర్తించారు. 175 మంది ఎమ్మెల్యేల్లో ఈ మార్నింగ్ ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కమిటీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనాలి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో మొదటగా నిన్న వైసీపీ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు కూడా మేము రంగంలో ఉంటాం అనే దాంట్లో పిఎస్సి చైర్మన్ గా కమిటీకి నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాఖలు చేశారు. అయితే సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. టీడీపీ వాళ్ళు ఎన్నికలకి వెళ్దాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవ్వాల్సిన అవసరం లేదు అనే ఒక సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఈ పదవిని ఈసారి ప్రతిపక్షానికి ఇవ్వకూడదని డిసైడ్ అయిన నేపథ్యంలో వాళ్ళు తన ఆలోచనలు మార్చుకుని ఎన్నికలకు ఉదయం నుంచి పెట్టిన నేపథ్యంలో ఉదయాన్నే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా అసెంబ్లీకి వచ్చిన తర్వాత సో మేము ప్రతిపక్షానికి గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఏ రాష్ట్రాల్లో అయినా ఎక్కడైనా పార్లమెంట్ లో కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళకే ఇచ్చే అలవాటు ఉంది. పార్లమెంట్ లో కూడా గతంలో బీజేపీకి 2 స్థానాలు ఉన్నప్పుడు కూడా పిఎస్సి అనేది బీజేపీకి కట్టబెట్టిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశంలో ఉమ్మడి కుటుంబంలో తెలుగుదేశం కావచ్చు, లేకపోతే మొన్న జరిగిన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కూడా పయ్యావుల కేశవ్ని మేము సాంప్రదాయబద్ధంగా ప్రతిపక్షానికి ఇచ్చాం. అయితే ఆ ప్రతిపక్షానికి తూట్లు పొడిచి వీళ్ళు ఎన్నికలు నిర్వహిస్తున్నారు కాబట్టి మేము ఆ ఎన్నికలకి బాయ్కాట్ చేస్తూ వెళ్ళామనేది టీడీపీ చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ 175లో 11 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు, బాయ్కాట్ చేశారు. తర్వాత మిగతా 163 ఎమ్మెల్యేలు 162 మంది ఎమ్మెల్యేలు తమ ఓట్ల హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనం చూసాం. దీంట్లో అయితే ఒకటి, పిఎస్సి కమిటీ చైర్మన్ గా ఇప్పటి వరకు ఎవరిని అధికారికంగా ప్రకటించలేదు రోహిత్. అయితే దీంట్లో విజేతలు మాత్రం దీంట్లో ప్రకటించారు. విజేతల్లో పిఎస్సి కమిటీ విజేతలుగా నక్కా ఆనందబాబు, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, రామాంజనేయులు, జగనాగేశ్వర్ రెడ్డి, కోళ్ల లలిత కుమారి, సీతారాం తాతయ్య, పులవర్తి రామాంజనేయులు, విష్ణు కుమార్ రాజు. వీళ్ళల్లో 2 పేర్లు కొంత వినపడుతున్నాయి. బహుశా
వాటిని మరోసారి కూర్చొని తర్జన చేసిన తర్వాత ఆ కమిటీలో ఎన్నికలు అంటే చైర్మన్ గా ఎవరు అనేది ఎన్నుకునే ప్రయత్నం అయితే చేస్తారనేది స్పష్టంగా ఉంది. ఇంకా అంచనాల కమిటీకి కూడా అఖిలప్రియ, బండారు సత్యానందం, వాల్మీకి పాసారథి, ఏలూరు సాంబశివరావు, నిమ్మకృష్ణ జయకృష్ణ, కందుల నారాయణ రెడ్డి, సుధీర్ రెడ్డి వీళ్ళందరూ అంచనాల కమిటీకి సెలెక్ట్ అయ్యారు. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి అయినాబత్తుల ఆనందరావు, ఈశ్వరరావు, సత్యనారాయణ, గౌతు శిరీష, కూన రవికుమార్, వరకుమార్ రాజు, తెనాలి శ్రవణ్ కుమార్, వసంత కృష్ణ ప్రసాద్, రంగారావు వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అయినట్టుగా స్పీకర్ అంటే వీళ్ళందరూ విద్యార్థులుగా స్పీకర్ అయితే ప్రకటించారు. ఇప్పుడు ఈ స్పీకర్ ప్రకటించిన తర్వాత అంటే ఈ రోజు చైర్మన్ ను కూడా ప్రకటిస్తారనుకున్నారు, కానీ ఆ పరిస్థితి కుదరలేదు. చైర్మన్ వ్యవహారంలో బహుశా ఇప్పుడు విద్యార్థులను ప్రకటించారు కాబట్టి వీళ్ళందరూ చైర్మన్ ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతుంది. బహుశా అది తిరిగి పార్లమెంట్ అసెంబ్లీ జరిగే దాదాపు రామాంజనేయుల పేరునే అంజిబాబు పేరునే ప్రకటించే అవకాశం ఉందా? లేదు, ఇంకొక పేరు కూడా వినపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏలూరు సాంబశివరావుకు సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత ఉండే పరిస్థితి ఉందని అంటున్నారు. కానీ బట్ చూడాలి. ఈ పిఎస్సి కమిటీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఒక ఉదయం నిన్నటి వరకు కూడా పులవర్తి రామాంజనేయులు జనసేనకి తరఫున ప్రకటించాల్సిన ఉంటది అని అందరూ అనుకున్నారు. కానీ వీళ్ళలో నక్క ఆనందబాబు సీనియర్ గా ఉన్నారు. తర్వాత సీతారాం తాతయ్య సీనియర్ గా ఉన్నారు. మరోవైపు విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి కూడా గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ యాంగిల్లో కొంత ఇది అంటే బీజేపీ లేదా జనసేనలో ఈ ఇద్దరు ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంది అప్పుడు విష్ణుకుమార్ రాజుకో లేకపోతే చూడాలి. అంటే బేసిక్ గా దీంట్లో కొంత డబుల్ ఒపీనియన్ ఉన్న నేపథ్యంలోనే యాక్చువల్ గా ఈ రోజు ప్రకటించాల్సిన పేరుని చైర్మన్ పేరుని ప్రకటించకుండా పక్కన పెట్టారు. ఇది మరి కొంత సమయం తీసుకుంటారు. కొంత ఈక్వేషన్స్ చూసుకుని కానీ తర్వాత ప్రకటించే పరిస్థితి అయితే ఉంది. ఈ అసెంబ్లీ వాయిదా పడింది కాబట్టి ఈ అసెంబ్లీలో ఈ పేర్లు చైర్మన్ పేర్లు కూడా వస్తాయనుకున్నారు, కానీ కేవలం సభ్యుల పేర్లు మాత్రమే ప్రకటించారు. కాబట్టి బహుశా నెక్స్ట్ అసెంబ్లీకి ఇవి ఎవరు ఎన్నుకోబడ్డారు చైర్మన్ గా అనేది ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. దీని మీద కొంత తర్జన జరిగే పరిస్థితి అయితే కనపడుతోంది. కానీ కూటమి ప్రభుత్వం ఎందుకు ఈసారి ఆ సంప్రదాయాన్ని వదిలేయాలి అని అనుకుంది? అంటే బేసిక్ గా దీంట్లో రెండు ఇష్యూస్ ప్రధానంగా ఏంటంటే వైసీపీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు రావడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పిఎస్సి చైర్మన్ ఇస్తే ఇక చంద్రబాబుకి అది పిఎస్సి చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్, పిఎస్సి చైర్మన్ పదవికి మాత్రమే క్యాబినెట్ హోదా ర్యాంక్ ఉంటుంది. సో ఆ టైంలో చంద్రబాబుకి మొదటి నుంచి ప్రధాన శత్రువుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సెలెక్ట్ చేయడం అంటే ఇక దాదాపుగా దానికి చాలా వరకు టీడీపీ పార్టీలో వ్యతిరేకత వచ్చింది అనేది కొంత చెప్తున్నారు. కానీ మామూలుగా అయితే ఎవరైనా సరే అక్కడ ప్రతిపక్షంలో ఎవరైతే ఉంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ వాళ్ళకి ఆ పదవిని ఇచ్చేయడం పరిపాటి. కానీ రెగ్యులర్ గా జరిగే ఈ ప్రాసెస్ ని మాత్రం ఈసారి టీడీపీ దాన్ని ఫాలో కాలేదు. టీడీపీ వాదన మరో విధంగా ఉంది. కనీసం దానికి 18 మంది సభ్యులు ఉండాలి. మేము గతంలో 23 మంది సభ్యులు ఉన్నాం కాబట్టి మాకు పయ్యావుల కేశవులకు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు 11 మంది ఉన్నారు కాబట్టి దానికి వర్కౌట్ కాదు అనే వాదనని ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్నారు. కానీ వైసీపీ ఏం చెప్తుంది, గతంలో 2-3 ఉన్న సందర్భంలో పార్లమెంట్ లో సైతం ప్రతిపక్షానికే ఇచ్చిన పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి జరుగుతుంది. కానీ ఈసారి ఆ సాంప్రదాయానికి టీడీపీ తూట్లు పొడిచింది అనేది వీళ్ళు వైసీపీ చెప్తున్న పరిస్థితి. కానీ ఏదేమైనా జరిగిన పిఎస్సి కమిటీలో విజేతలు మాత్రమే ప్రకటించిన పరిస్థితి. అలాగే కమిటీ పేరు కూడా దాంట్లో కూడా విజేతలను ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థల సమితి కమిటీలో కూడా దీంట్లో కూడా పేర్లు అయితే ప్రకటించిన పరిస్థితి. దీంతో 16వ శాసనసభ సమావేశాలు ముగుస్తున్నట్టుగా స్పీకర్ ఈ విజేతల పేర్లను ప్రకటించి స్పీకర్ అయిన పాత్రుడు సభను నిర్వాధక వాయిదా వేసిన పరిస్థితి కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కోసం జరిగిన ఎన్నిక ఫలితాలు వచ్చాయి. పిఎస్సి కమిటీ
చైర్మన్గా పులపర్తి రామాంజనేయులను ఎన్నుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. సభ్యులుగా ఎన్నికైన వారి వివరాలు కూడా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. బివి జయనాగేశ్వర్ రెడ్డి, రాజగోపాల్, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల ఆంజనేయులు, నక్క ఆనంద్, కోళ్ల లలిత కుమారి, విష్ణుకుమార్ రాజు ఎన్నికయ్యారు. కానీ కమిటీ చైర్మన్ ఎవరు అనేది మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కూడా నామినేషన్ వేసినప్పటికీ నిజానికి 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. కానీ వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎక్కడ కనిపించింది. దీంతో వైసీపీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. ఇప్పటి వరకు వస్తున్న సంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులకు ఏకగ్రీవంగా పిఎస్సి చైర్మన్ పదవిని కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆనవాయితీకి తిలోదకాలు ఇచ్చేసింది. ఎన్నిక నిర్వహించడానికే మొగ్గు చూపింది. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేసినప్పటికీ కూడా వైసీపీకి ఆ పదవి దక్కలేదు. అయితే పిఎస్సి చైర్మన్ ఎవరు అనేది మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. మరికొద్ది రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.